హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. ఈరోజు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ డే 17 అండి. ఈరోజు ట్రెండింగ్ శారీ కుచ్చులు అనేది డిజైన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనము శారీని టైట్గా పెట్టుకునేసి తర్వాత నీడిల్కు కాటన్ థ్రెడ్ అనేది 4 లేయర్స్ తీసుకోవాలండి. తీసుకునేసి ముడి అనేది వేసేసుకునేసి శారీకి మనము ఈ థ్రెడ్ అనేది తీసుకున్నాం కదండి. నీడిల్తో మనము శారీకి ముడి అనేది వేసుకోవాలి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో శారీ టజల్స్ అనేది ట్రెండింగ్ ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, అదేవిధంగా ఈజీ మెథడ్లో శారీ టజల్స్ అనేది ఏ విధంగా వేసేది ఇవంతా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ నేను చేశానండి. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. అమ్మ టాజిల్స్ ఛానల్లో అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ కూడా చాలా వరకు ఉన్నాయండి. 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఇవంతా కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము శారీకి ముడి అనేది వేసిన తర్వాత నేను ఇక్కడ పర్ల్ అనేది ఒక 3 ఎక్కించుకున్నానండి. నీడిల్కు 3 పర్లు అనేది ఎక్కించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ట్యాజిల్ కూడా మనము ఎక్కించుకోవాలండి. ట్యాజిల్ ఎక్కించుకున్న తర్వాత 2 పర్లు అనేది ఎక్కించుకోవాలి. ఇలాగా ముందు 3, తర్వాత ట్యాజిల్, తర్వాత 2 మనం పర్లు ఎక్కించుకున్న తర్వాత నీడిల్ను మొదట పర్లులోకి కింది నుండి పైకి అనేది నీడిల్ని తీసుకునేసి శారీకి మనము ఈ విధంగా పై నుండి కిందికి నీడిల్ని తీసుకునేసి ఒక 2 సార్లు ముడి అనేది వేసేసి కత్తెరతో థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. మనము ఇలాంటి ట్రెండింగ్ శారీ టజల్స్ అనేది ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ కానీ అదేవిధంగా పట్టు శారీస్ కానీ చాలా బాగుంటాయి. మనము ఇలాంటి ట్యాజల్స్ అనేది 1 ఇంచ్ కానీ లేదా 2 ఇంచెస్ కానీ గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. శారీకి అయితే 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నట్టయితే మనకు ఒక 25 ట్యాజల్స్ అయితే సరిపోతాయండి. లైట్ కలర్ శారీకి అయితే డార్క్ కలర్లో థ్రెడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మనము ఒక్కొక్క ట్యాజిల్కు గ్యాప్ అనేది 2 ఇంచెస్ అయితే 25, అదేవిధంగా 1.5 ఇంచ్ అయితే లేదా 1 ఇంచ్ అయినా మనకు ఒక 40 వరకు ట్యాజిల్స్ అనేది వస్తాయండి. శారీకి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. 3 పర్లు అనేది మనము 3 పర్లు అనేది ఎక్కించుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ట్యాజిల్ ఎక్కించుకునేసి తర్వాత మళ్ళా మనము ఒక 2 పర్లు ఎక్కించుకునేసి మొదటి పర్లలో నుండి నీడిల్ను కింది నుండి పైకి అనేది తీసుకునేసి శారీకి గుచ్చుకునేసి శారీకి ఒక 2 సార్లు ముడి అనేది వేసేయాలండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఈ విధంగా శారీ టాజిల్స్ అనేది మనము ఏ విధంగా కుట్టుకునేది ట్రెండింగ్, అదేవిధంగా యూనిక్ డిజైన్స్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటము, మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హైప్ కూడా చేయండి. ఈ విధంగా మనము ఒక 2 సార్లు ముడి అనేది వేసేస్తే మనకు ఇక్కడ ఒక డిజైన్ అనేది కంప్లీట్ అయిందండి. మనము ఈ విధంగా ఈరోజు 5 డిజైన్లు అనేది ట్రెండింగ్ డిజైన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రీ ఆన్లైన్ క్లాసెసే కదండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా జాయిన్ అయ్యి ఈ క్లాసెస్ యూజ్ చేసుకోండి. మీరు అంతకు మీరే మీ శారీస్కు మరొక సాట ఇచ్చి ట్యాజిల్స్ వేయించుకునేసి డబ్బు ఇచ్చి ట్యాజిల్స్ వేయించుకునే అవసరం కూడా లేదండి. మనంతకు మనమే ఈజీగా నేర్చుకునే విధంగా మీతో నేను షేర్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నానండి. ఈ విధంగా ఒక ట్యాజిల్ అనేది చూపించాను. మరొక ట్యాజిల్ అండి కాటన్ థ్రెడ్ 4 లేయర్స్ అనేది నీడిల్కి తీసుకునేసి ముడి అనేది వేసుకునేసి శారీకి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కింద నుండి పైకి నీడిల్ని తీసుకునేసి ముడి అనేది వేసుకోవాలండి. ఇలాగా మనము నీట్గా
ఇక్కడ ముడి వేసిన తర్వాత ఇక్కడ ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ ముడి అనేది వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలాంటి ఫ్లవర్ బీడ్స్ అనేది ఒక 4 తీసుకోవాలండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, 4 బీడ్స్ అనేది మనము తీసుకోవాలి. అంటే 4 ఫ్లవర్ బీడ్స్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ఫ్లవర్ బీడ్స్ అనేది మనము ఈ విధంగా నీడిల్కు 1 by 1 ఒకదాని తర్వాత మరొకటి ఫ్లవర్ బీడ్స్ అనేది ఈ విధంగా నేను తీసుకున్నానండి. ఈ విధంగా మనము 3 బీడ్స్ అనేది ఎక్కించాం కదండి. తర్వాత మరొకటి కూడా 4 బీడ్స్ అనేది ఫ్లవర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీడిల్ను మొదటి బీట్లోకి, అంటే మొదటి ఫ్లవర్ బీట్లోకి కింది నుండి పైకి నీడిల్ని తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత మనము శారీకి కుచ్చుకోవాలండి. శారీకి అదేవిధంగా పై నుండి కిందికి నీడిల్ని దింపుకునేసి తర్వాత మళ్ళా మనము మొదట తీసుకున్న ఫ్లవర్ బీట్లోకి మళ్ళా మనం నీడిల్ తీసుకోవాలి కనుక మనము ఇక్కడ నేను చూపించిన విధంగా మొదట తీసుకున్న ఫ్లవర్ బీట్లోకి మనము నీడిల్ను పై నుండి కిందికి 2 ఫ్లవర్ బీట్లోకి తీసుకోవాలండి. 2 ఫ్లవర్ బీట్లో తీసుకునేసి మరొక ఫ్లవర్ బీట్లో కూడా తీసుకుంటున్నాను చూడండి. ఇలాగా మనము 3 బీడ్స్లోకి తీసుకోవాలండి నీడిల్ను. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ట్యాజిల్ను మనము కుచ్చును తీసుకునేసి నీడిల్కు ఈ కుచ్చును మనము తీసుకోవాలండి. ఈ కుచ్చు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకునేది నేను చూపించానండి. ఒక 100 స్టాండర్డ్స్ అనేది మనం తీసుకునేసి ఈ విధంగా ట్యాజిల్స్ అనేది చేసుకోవాలి. ఇలాగా మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీట్లో అంటే ట్యాజిల్లోకి తీసుకున్న తర్వాత మనము బీట్లోకి అంటే ఫ్లవర్ బీట్లోకి నీడిల్ను ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మళ్ళా మొదట ఫ్లవర్ బీట్ వరకు మనము అదేవిధంగా నీడిల్ను తీసుకునేసి తర్వాత శారీకి పై నుండి కిందికి దింపుకునేసి ఒక 2 సార్లు ముడి అనేది వేసేయాలండి. చాలా మనము యూనిక్గా ఉంటుందండి. కొంచెము మనము అబ్జర్వ్ చేస్తే ఈజీనే అండి. ఈ విధంగా మనము ఫ్లవర్స్ బీట్తో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇలాగా ఫ్లవర్స్తో చేసుకున్న ఈ ట్యాజిల్ అనేది మనకు 1 ఇంచ్ 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకునేసి పట్టు శారీస్కి అయితే ఒక 42 వేసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ అయితే 42 సరిపోతాయి. అదేవిధంగా 1.5 ఇంచ్ అయితే ఒక 40 లేదా 38 అయితే సరిపోతాయండి. ఇలాగా మరొక డిజైన్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ డిజైన్ అండి, కాటన్ థ్రెడ్ అనేది 4 స్టాండర్డ్స్ నీడిల్కి తీసుకునేసి మొదట మనం శారీకి ముడి అనేది వేసుకోవాలండి. ఇలాగా శారీకి ముడి అనేది వేసుకున్న తర్వాత మరొక డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనము క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదండి. క్రిస్టల్ బీడ్స్ అనేది మనం డార్క్ కలర్ శారీ అయితే మనము లైట్ కలర్ క్రిస్టల్ బీడ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎల్లో కలరు క్రిస్టల్ బీడ్స్ అనేది ఈ విధంగా ఒక 3 ఎక్కించానండి. ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను కూడా ఒకటి తీసుకోవాలి నీడిల్కు. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి మనము ముందు క్రిస్టల్ బీడ్స్ తర్వాత మనము ఇక్కడ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ట్యాజిల్ను కూడా ఎక్కించుకున్న తర్వాత మరి ఒక 2 క్రిస్టల్ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలండి. ఇలాగా ట్యాజిల్ ఎక్కించిన తర్వాత 2 క్రిస్టల్ బీడ్స్ ఎక్కించుకునేసి మొదట ఎక్కించుకున్న క్రిస్టల్ బీడ్స్లోకి నీడిల్ను కింది నుండి పైకి తీసుకోవాలండి. ఇలాగా తీసుకున్న తర్వాత మనకు గోపురం లాగా వస్తుంది. తర్వాత నీడిల్ను శారీలోకి పై నుండి కిందికి దింపుకునేసి ఒక 2 సార్లు ముడి అనేది వేసేయాలండి. ఇది ట్రెండింగ్ డిజైన్ అండి. ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లోని ట్రెండింగ్ డిజైన్స్, ఫ్యాన్సీ ఐటమ్ డిజైన్స్, అదేవిధంగా యూనిక్ డిజైన్స్ టిప్స్తో
ట్రిక్స్తో మీకు షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి మన అమ్మ టజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఇలాంటి శారీ టజల్స్, తర్వాత డిఐవై ఐడియాసు, డిఐవై కుషన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా అమ్మ టజల్స్ ఛానల్లో నేను షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు ఇవి యూజ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు ఈ విధంగా శారీకి ముడి వేసిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక బిగ్ బీట్ అనేది, గోల్డ్ బీట్ అనేది తీసుకునేసి తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ట్యాజిల్ను మనం ఒకటి ఎక్కించుకునేసి తర్వాత ఒక బిగ్ గోల్డ్ బీట్ అనేది మరొకటి కూడా ఎక్కించుకునేసి శారీకి కింది వైపు నుండి పైకి నీడిల్ని తీసుకునేసి ఒక 2 సార్లు ముడి అనేది వేసేసిన తర్వాత నీడిల్ను మనము ఈ బీట్లో ఉండి అంటే బిగ్ బీట్లో ఉండి పైన నుండి కిందికి దింపేసుకునేసి కత్తెరతో థ్రెడ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. మనకు ట్యాజిల్ అనేది క్రాస్గానో లేదా మనకు స్ట్రైట్గా లేకుండా ఉంటే కత్తెరతో మనము ఈ సిల్క్ థ్రెడ్ అనేది నీట్గా మనము కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మరొక డిజైన్ అండి, కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత ముడి అనేది వేసుకునేసి శారీకి అనేది ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ముడి అనేది వేసిన తర్వాత మరొక డిజైన్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది 4th డిజైన్ అండి. ఈ 3rd డిజైన్ అనేది మనము 1.5 ఇంచ్ అనేది డిస్టెన్స్ పెట్టుకునేసి శారీకి, ఏ శారీకైనా కానీ పట్టు శారీస్ కానీ లేదా ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ కానీ మనము వేసుకుంటే సరిపోతుందండి. 1.5 ఇంచ్ అయితే మనకు 40 లేదా 42 అనేది మనకు టాజల్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ డిజైన్ అండి, ఈ విధంగా శారీకి అనేది మనము నాట్ అనేది వేసేసుకున్న తర్వాత ముడి వేసిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా డ్రాప్ బీట్స్ అనేది ఒక 2 నీడిల్కు తీసుకునేసి ఈ డ్రాప్ బీట్స్ నీడిల్కు తీసుకున్న తర్వాత మనము శారీకి లెంత్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మనకు 1/2 ఇంచ్ కన్నా కొంచెము లెంత్ అనేది వస్తుందండి. తీసుకునే ఆ విధంగా వచ్చిన తర్వాత నీడిల్ను కింది నుండి పైకి ముడి అనేది మనము అంటే శారీలోకి తీసుకునేసి నీడిల్ను ఈ విధంగా శారీకి ముడి అనేది వేసేసుకోవాలండి. వేసిన తర్వాత నీడిల్ను మనము ఇలాగా మనం హ్యాంగింగ్ చేసుకున్న ఈ బీడ్స్లో నుండి మనము పైన నుండి కిందికి నీడిల్ని దింపుకునేసి ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్యాజిల్నన్నా ఎక్కించవచ్చు. లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మరొక బీట్లోకి మనం ఎక్కించుకునేసి ముడి అనేది వేసేసి ట్యాజిల్ను మళ్ళీ అయినా కూడా ఎక్కించవచ్చండి. కానీ నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ చేసినారంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలాంటివి అయితే మనము 2 ఇంచెస్కి ఒకటి కుట్టేసుకున్నా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒక 25 అయితే శారీకి సరిపోతాయండి. ఇలాంటి బీడ్స్తో మనము ట్యాజిల్స్ అనేది లెంత్ అనేది పొడవుగా పెట్టకండి. మనం ఎప్పుడు కానీ ఇవి ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కి అయితే మనము లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ట్యాజిల్ అనేది. కానీ ఇవి పట్టు శారీస్కి అయితే 2 ఇంచెస్ గ్యాప్తో ఈ ట్యాజిల్ అనేది 1 ఇంచ్ తీసుకునేసి మనము కుట్టేసుకున్నామంటే ఇలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుందండి. 5 డిజైన్స్ కూడా మరొకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయి, ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇవి శారీ టజల్స్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా ఉందో అంటే ఈ డిజైన్స్లో ఏవి నచ్చిందో కమెంట్లో తెలపండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు బాగుందంటే తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.